హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరైతే వినీత. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ సండే అనమాట. ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ అయితే మిల్క్, కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా అవైతే వచ్చాయి. ఇంక ఇక్కడైతే మా ఆయన బయటికి వెళ్ళి మటన్, ఇంకా ఆనియన్స్, కరివేపాకు అవి కర్రీలోకి కావాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఆనియన్స్ అన్నీ జాలి దాంట్లో వేసేసి అయితే పెట్టేసుకున్నా. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసేసుకున్నా. ఇంకెక్కడైతే కర్రీ కోసం ప్రిపరేషన్స్ అన్నమాట. ఇంకా కర్రీకి కావాల్సిన మసాలాలు అవన్నీ కొంచెం డ్రై రోస్ట్ లాగా ఫ్రై అయితే చేసుకుంటాను. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం, అంటే ఇలా వండడం ఫస్ట్ టైం అనమాట. నేను నార్మల్గా టమాటాలు వేసి అయితే వండుతాను మటను. ఇంకా కొంచెం ఇలా తినాలనిపిస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అనగానే, సరేలే ఒకసారి ట్రై చేద్దాము, తెక్కి గ్రేవీలాగా వస్తుంది కదా, చూద్దామని చెప్పేసి అయితే ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంక ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్, టమాటా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత పక్కకైతే పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే బాగా రాదు. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడైతే కర్రీ కోసం ప్రిపరేషన్స్ ఇంకా బాగానే పెట్టేసుకొని నేను కుక్కర్లో వండుతున్నాను అనమాట. కుక్కర్లో అయితే జల్ది అవుతుంది, ప్లస్ మటన్ కదా కొంచెం బాగా ఉడుకుతుందని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మటన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అప్పట్లోపు అయితే నేను పట్టిన మసాలాలు, ఇంకా టమాటా, ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా అవైతే పేస్ట్ అయితే చేసేసుకుందామని చెప్పి అయితే చేస్తున్నాను. ఇంకా పేస్ట్ అయితే అయిపోయింది, అలా వచ్చిందనమాట. పేస్ట్ అయితే థిక్ అంటే క్రీమీ లాగా వస్తుంది. ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకొని, ఇంకా మటన్లో అయితే కొంచెం పసుపు, తగినంత సాల్ట్, ఇంక ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కడిగేసి అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వేస్తే ఏంటంటే అవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి కదా. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే వేసేసుకున్నాను. ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలాలు అయితే సపరేట్గా పట్టేసుకుంటున్నాను కదా. ఇంకా అందుకని చెప్పి కారం అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇంకా కారం వేసేసుకొని కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే అలానే పెట్టేసి, ఇంకా కారం పచ్చి వాసన పోయిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, ఇంకా అదైతే వేసేసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా కొంచెం పేస్ట్ కూడా కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసేసుకొని, మనకు సరిపోయేంత వాటర్ అయితే వేసేసుకొని, ఆ వాటర్ ఇందులో పోసేసుకున్నాను అనమాట. ఇంకా పోసేసుకొని కుక్కర్కి నార్మల్గా ఒకసారి అయితే ఇట్లా వాటర్ ఇంకా సరిపోదు, కాకపోతే ఇంకా కొద్దిసేపు అయితే ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇంకా సరిపోయని వాటర్ వేసేసుకొని, ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది కదా. అప్పట్లోపు అయితే పక్కనే గిన్నెలు అయితే ఉన్నాయి, ఆ గిన్నెలు అయితే కడిగేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా కడిగేస్తున్నాను. ఇంకా అప్పట్లోపు కొంచెం మటన్ అయితే నార్మల్గా ఉడికేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా కొద్దిసేపు కాగానే మళ్ళీ కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే విజిల్స్ అయితే ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మా ఆయన ఏమన్నాడంటే కొంచెం అంటే అప్పటికే ఉడికింది, ఇంకా ఆయనకి ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట, అట్లా ఉంటే తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా సరేలే అని మళ్ళీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ టైము, ఇంకా దీని తర్వాత ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ పెడతాను. ఇంకా అప్పటికైతే కంప్లీట్ అవుతుంది. మొత్తం ఒక 6-7 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు కడగడం అయిపోయింది. ఇంకా అప్పుడే గిన్నెలను అయితే సర్దేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా వాటి ప్లేస్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. పిల్లలు కదా, చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరు ఏడుస్తుంటే ఒకరు. ఇంక
ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ చెప్పేటప్పటికైతే తన్వి అయితే స్కూల్కి వెళ్తుంది. ఇంకా తను వెళ్ళే టైం కంటే మామూలుగా అయితే 7:45కి స్కూలు. 7:45కి స్కూలు, ఇంకా 8కి అట్లా పంపుతున్నాను. 10:30 అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా ముందు అయితే ఇంకా 12-12:31 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇంకా కర్రీ విషయానికి వస్తే కర్రీ అయితే అయ్యింది. ఇంకా దాంట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. అదే మళ్ళీ పెట్టుకుంటానని చెప్పాను కదా. ఇంక ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి అయితే మళ్ళీ ఇంకో 2 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా అప్పటికైతే కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రోజు వీడియోస్ అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కావట్లేదు. ఇంక ఇక్కడ మేమైతే తినేస్తున్నాం అన్నమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే కొత్తగా ట్రై చేశాను. అంటే నేను ఎప్పుడు ఇలా వండాను, కాకపోతే బాగా వచ్చింది. ఇంకా తన్వి వచ్చేసి మమ్మీ పూరి చెయ్యి అంటే తను పూరి, చపాతి, జొన్న రొట్టె ఇలాంటివి బాగా తింటుందన్నమాట. మమ్మీ పూరి చెయ్యు అంటే ఇంకా సరే అని పిండి కలిపేసుకొని పూరి అయితే చేస్తున్నాను. ఇంకా నాకు తర్వాత అర్థమైంది పూరి అయితే తనకి కాదు వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ చెప్తే తను వచ్చి మమ్మీ నాకు పూరి కావాలన్నది. ఇంకా సరేలే పూరి తింటుంది కదా అంటే ఆమెకి ఇష్టం అన్నమాట. ఇంకా తన కోసం అని చేస్తే తర్వాత తెలిసిందనమాట వాళ్ళ డాడీ అడిగి చేయించుకున్నాడు అని చెప్పేసి. ఇంకా పూరి అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా ఆయన వీడియో తీస్తుండ అనమాట. తీయు అంటే సరే అని చెప్పేసి తీస్తుండు. మా బాబుని ఎత్తుకొని వీడియో అయితే తీస్తుండు. ఇంకా పూరీలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి వరకు అయితే వీడియో అయితే ఆపిస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.